జిహెచ్ఎంసి ఉప్పల్ సర్కిల్ రామంతాపూర్ డివిజన్ చూడండి ఎంత అమ్మ ఒక్క నిమిషం చూడండి దోమల బెడద గత నెల రోజులుగా ఇదే పరిస్థితులు. ఇప్పుడు 5:46 అవుతుంది. ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు. ఈ వారంలో ఇది రెండో వీడియో. ప్రభుత్వ అధికారిక మాధ్యమాల ద్వారా అధికారుల దృష్టికి తీసుకొచ్చినా కూడా ఎవరు కూడా స్పందించడం లేదు. అధికారుల్లో ఏసీ రూమ్లో కూర్చుంటున్నాడు, వాళ్ళకి ఏం తెలియదు. ఎన్నిసార్లు చెప్పినా అదే అధికారులు మరి ఎందుకున్నారు? ఏఎంఓహెచ్ ఉప్పల్ సర్కిల్, అసలు ఉప్పల్ సర్కిల్లో అధికారులు దోమలో అంటే ఫాగింగ్ ఎక్కడ చేస్తున్నారు? అసలు ఫాగింగ్ రోడ్ల మీద చేసి వెళ్ళిపోతున్నారు. ఎక్కడే కదా దగ్గర ఉన్న దోమలు ఇళ్ళకి వస్తున్నాయి. ప్రజలు కూడా ఇంట్లో పరిశుభ్రంగా పెట్టుకోవాలా పరిసరాలను. ఈ దోమల నుంచి అనారోగ్యాలుగా పాలవుతున్నారు. రామంతపూర్ చిన్న చెరువు, పెద్ద చెరువులో అసలు అధ్వానమైన పరిస్థితులు ఉన్నాయి. హెడ్ కమిషనర్ వచ్చాడు, వెళ్ళాడు, ఏమి రామం లేదు. పరిస్థితి చూడండి ఎలా ఉన్నాయి దోమలు. అధికారులు నిలబెట్టాలి. ఈ దోమల మధ్య నిలబెడితే అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి బాధలు. తక్షణమే స్పందించి ఫాగింగ్ మొత్తం అంటే రోడ్ల మీద ఫాగింగ్ చేసుకుంటూ వెళ్ళొద్దు. ఫాగింగ్ అసలు ఇంటి పరిసరాలలో చేయాలా, ప్రతి ఇంటి పరిసరాలు చేయాలా. ట్యాక్సులు తీసుకోవట్లేదా? డబ్బులు తీసుకోవట్లేదా మీరు? ప్రభుత్వం, గవర్నమెంట్, మున్సిపాలిటీ ప్రతి ఇంటి దగ్గరకు వచ్చి మీరు ఫాగింగ్ చేయాలా. ఎప్పుడు చేయం కదా, సంవత్సరం తరబడి చేయం కదా. ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడే కదా చేసేది. కాబట్టి ప్రతి ఇంటి దగ్గరకు వచ్చి రామంతపూర్, ఉప్పల్, అప్సిగూడ పరిసరాలు చాలా అధ్వానం తయారయ్యాయి. దోమలు బెడద ఎంతో మంది అనారోగ్యం పాలవుతున్నారు. బాపట్ల కృష్ణ, ప్రజా సంఘం నుంచి.